సామాజిక మాధ్యమాల్లో టార్గెట్ చేసి కులం ఆధారంగా తనపై కుట్రలు విమర్శలు చేస్తున్నారని మంత్రి వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్లో జరిగిన మాలల ఐక్య సదస్సులో పాల్గొన్న ఆయన అడ్లూరి లక్ష్మణ్ను రెచ్చగొట్టి తనపై విమర్శలు చేయించారని అన్నారు. దాంట్లో ఇద్దరం పక్కనే కూర్చున్నాం. కూర్చొని నేను కూడా చెప్పినాను, మంత్రి గారు చాలా మంచిగా పనిచేస్తున్నారని చెప్పి ఆ మీటింగ్లో చెప్పినాను. నా మీద ఎందుకు విమర్శలు చేసినాడో నాకు అర్థం కాలేదు. ఆయన అది కూడా చెప్తున్నాడు, సరే నేను బాధిక కులం అని చెప్పి వెళ్ళిపోతున్నాడని. అంటే తప్పుడు ప్రచారం ఎందుకు చేయాలి? నేను ఉన్నాను అక్కడ, అందరు చూస్తున్నాడు, టీవీలలో చూస్తున్నాను, అన్ని మీటింగ్లలో నేను కలిసి పనిచేస్తాను. అసలు వారు రాజకీయాలలో వచ్చినప్పుడు కాకా వెంకటస్వామి గారే వారిని ప్రోత్సహించి ఒక సెక్రటరీ యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు, వారికి ప్రోత్సహించాలని చెప్పి మొదటి కాంగ్రెస్ టికెట్ లక్ష్మణ్ కుమార్ ఇచ్చింది కాకా వెంకటస్వామి గారు. మర్చిపోతున్నాడు ఆయన. కేవలం మాదిగా దీన్ని వాడుకొని విమర్శించడం సరైన పద్ధతి కాదు. ఎస్సీస్ అందరూ కూడా ఎక్కడ పోయినా కానీ విమర్శ ఉంటుంది. మనము కలిసి కొట్లాడతాం. మనం 18% రిజర్వేషన్ తెప్పించుకున్నాం. మనం మంచి మన ఆఫీసర్లందరినీ కూడా మనము ప్రభుత్వంలో కాపాడుకునే అవసరం. ఎందుకంటే నేను చాలా మంది వస్తున్నాను కానీ ఏసీబీలో మన వ్యక్తులను సస్పెండ్ చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, కానీ ఎవరైతే వారి పైన పనిచేస్తున్నారో, ఎవరైతే వారి కింద పనిచేస్తున్నారో వాళ్ళ మీద ఏం యాక్షన్ లేదు. కానీ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. సో ఈ వివక్షను పోవాలనుకుంటే మనం అందరం కూడా కలిసి పనిచేయాలి. నిజంగా చెప్పాలంటే నాకు ఒక ఆశ ఉండే, మా నాన్నగారు మంత్రి పదవిలో ఉండే, నేను ఒక్కరోజు మంత్రి అయితే సరిపోతుందని నేను అనుకున్నాను. అయిపోయినాను. ఇప్పుడు నాకు మంత్రి